వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ ని ఒక ఫెయిల్యూర్ లీడర్ గా చూశారు. సో తన స్టాటిస్టిక్స్ అనేది పక్కన పెడితే లీడర్ గా మాత్రం, ఎందుకంటే 2024లో 23లో తను సపోర్ట్ చేసినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం ఓడిపోవడం కావచ్చు, తర్వాత తనే సొంతంగా పార్టీ పెట్టి ఒక్కరిని కూడా గెలిపించుకోలేరు అని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ పైన, అంటే తను గెలుచుకోలేడు, తను కూడా ఓడిపోవడం అనేది జరిగింది. అట్లాంటిది వేరే వాళ్ళని ఎట్లా గెలిపిస్తాడు అన్నది నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ అసలు లెక్కలో కూడా తీసుకోలేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ నిన్న బీహార్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది ఇప్పుడు ప్రతిపక్షాలకు థర్డ్ ఫ్రంట్ వాళ్ళకి ఒక జీవం పోసినట్టు అయ్యింది, సడన్ ఆక్సిజన్ అందించినట్టు అయ్యింది. ఎందుకంటే అక్కడ బీజేపీకి తప్ప వేరే వాళ్ళకి చాయిస్ ఇవ్వనటువంటి ప్రజలు ప్రశాంత్ కిషోర్ కి పట్టం కట్టడం అనేది ఇది దేశ చరిత్రలోనే బీజేపీకి రాబోయే రోజుల్లో గడ్డుకాలం వస్తుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇట్లా మిగతా పార్టీలు సైతం భారతీయ జనతా పార్టీ పైన వేసుకుంటున్నాయి. సరే, ఒక ఉప ఎన్నిక ఓడిపోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ అన్ని తగ్గినట్టేనా? సో ఇట్లాంటి ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నో చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఇంకేదో కాదు కదా. ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసుకుందాం. 2019 దుబ్బాకలో గెలిచింది ఎవరంటే రఘునందన్ రావు. 2021లో గెలిచింది ఎవరు? ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీ. 2022లో మునుగోడులో కేవలం స్వల్ప మెజార్టీ, అసలు భారతీయ జనతా పార్టీ జెండా కూడా అక్కడ ఎగిరిన సిచ్యువేషన్ లో కేవలం స్వల్ప మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. అయినా కూడా భారతీయ జనతా పార్టీకి 2023లో వచ్చిన సీట్లు ఎన్ని? కేవలం 8 మాత్రమే. సో అసెంబ్లీ ఎన్నికలని మనం బేస్ చేసుకొని బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అనలేము. అండ్ ప్రశాంత్ కిషోర్ పీకే గెలవడానికి గల ప్రధాన కారణాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఒకటి బీహార్ లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములకు ప్రత్యామ్నాయం తానే అని ప్రచారం చేసుకోవడం. దీంతో ఆ కూటములు విసిగిపోయిన ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపారు. సో ప్రశాంత్ కిషోర్ ఇంతమందిని గెలిపిస్తారు, ఇంత డైనమిక్ లీడరు, ఇన్ని మాటలు మాట్లాడుతుంటారు కదా. సో ఈయన ఒక్కరిని గెలిపిస్తే అక్కడ ఏం రాష్ట్రంలో సీఎం స్థానానికి కావచ్చు, సీఎం పీఠం ఏం కదలదు. సరే, ఒకసారి గెలిపించి చూద్దాం ఈయన ఏం చేస్తాడు. సరే, బీజేపీ ప్రత్యామ్నాయంగా నేను అది చేస్తా, ఇది చేస్తా, తర్వాత మహాగఠబంధన్కి సంబంధించి వాళ్ళు కూడా చేయలేంది నేను చేస్తా ప్రతిపక్షంలో ఉండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఏం చేస్తాడు? సో మొత్తాన్ని పీకేని అంచనా వేయడానికి అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి, ఈ మధ్య కాలంలో అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీ కావచ్చు, నీట్ లీకేజీ కావచ్చు, జంజీ నిరసనలు, ఇంధనాల బ్లెండింగ్ బీజేపీని ఇరుకున పెట్టాయి. అక్కడి ఓటర్లలో 1/3 వంతు 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే. సో దాదాపు ఇక్కడ ఓటర్లు, సో జంజీ అనేది మెయిన్ కలిసి వచ్చింది. 40% కన్నా, అంటే 40 ఏళ్ల కన్నా తక్కువ మంది ఉన్న వాళ్ళు 40%, 1/3 అంట. సో 1/3 వంతు మొత్తం యువకులే. అలాగే డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్ వలసల గురించి పీకే విస్తృత ప్రచారం. అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల గురించి ప్రశాంత్ కిషోర్ విస్తృతంగా ప్రచారం చేయడం. అలాగే భారతీయ జనతా పార్టీకి కొంత ఒక 4-5 మంది అక్కడ టికెట్ ఆశించడం అనేది జరిగింది. సో అక్కడ వాళ్ళకి ఇవ్వకపోవడం తోటి కొంతవరకు సొంత పార్టీ నేతలు ప్రచారం విషయంలో లైట్ తీసుకున్నారు. అంటే ఇక్కడ బీజేపీ గుర్తు పైననే గెలిచేస్తారు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళడం వల్ల భారతీయ జనతా పార్టీకి మెయిన్ మైనస్. గతంలో ఒక ఎంపీ ఏమన్నాడంటే, మోడీ మొహం తోటి, మోడీ మాస్క్ తోటి ఎవరు నిలబడ్డా అక్కడ గెలిచేస్తారు అని ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా గుణపాఠం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మోడీ ఫేస్ తోటో ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్తే పనులు కావు, గ్రౌండ్ లెవెల్లో కష్టపడితేనే ప్రజలు ఆదరిస్తారు అన్నది బీజేపీ కూడా ఒక గుణపాఠం అనేది నేర్చుకుంది. సో ప్రశాంత్ కిషోర్ గెలవడానికి ప్రధానంగా 3 కారణాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.